మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. జీ తెలుగులో ఏ షో వచ్చినా కూడా సూపర్ సక్సెస్ అవుతుంది. బట్ రీసెంట్ గా చిన్న పిల్లలతో ముద్దుగా పాటలతో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేసేస్తున్నారు జీ సరిగమప అంటూ అనంత్ శ్రీరామ్ గారు. ఈ షో ఎవరి వల్ల హిట్ అయింది సార్? నావలే అండి, అలాగే చెప్పుకోవాలి, లేకపోతే తర్వాత పేమెంట్ కరెక్ట్. బ్రేకింగ్ న్యూస్, ఇది టెలికాస్ట్ అయిన తర్వాత మీరు ఎక్కడ కనబడినా కొడతారు. మీరు ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ మీరు కూడా అందరికీ మామ అయిపోయారు. బయటకు వెళ్తే నెక్స్ట్ ఇంకా అనంత మామ అంటారా మిమ్మల్ని కూడా? మొన్నటి వరకేమో డ్రామా జూనియర్స్ అన్నారు, ఇప్పుడు జీ సరిగమప అంటున్నారు. ప్రతి ఒక్కటి కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు. సో జీ తెలుగు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జీ తెలుగు యొక్క గొప్పతనం ఏంటంటే సగటు ప్రేక్షకుడిని బాగా అర్థం చేసుకుంది. సగటు ప్రేక్షకుడి మనసుని తట్టగలిగింది కాబట్టి అన్ని ప్రోగ్రాంలు అంత విజయవంతం. ఇప్పుడు చూసినా 2 పిలకలు వేసుకొని వస్తావు. నీ యాంకరింగ్ కన్నా నా పిలకలే బాగుంటాయి. సార్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? మ్యారేజ్ అంతే. మాలాంటి అమ్మాయిలు మాత్రమే ప్రేమించాలి. రోజు మీరు ఇంటికి వెళ్తే మీ వైఫ్ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి మిమ్మల్ని ఇంకా నా జీవితాన్ని కంట్రోల్ చేసుకోవడం నాకు తెలుసు. వరుణవి సార్, ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. తన ముద్దు మాటలతో మమ్మల్ని అయితే చాలా బాగా నవ్విస్తోంది. సో వరుణవి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తనకి ఏదైతే దేవుడు ఇచ్చాడో అది తెలియకుండా పెంచడం అనేది చాలా గొప్ప విషయం. దానికి ముఖ్యంగా వరుణవి తల్లిదండ్రుల కష్టానికి మనం చేతులు జోడించి నమస్కారాలు పెట్టాలి. అలాగే 2 చేతులు కలిపి అభినందిస్తూ చప్పట్లు. సార్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాటలు మీరు రాయడం జరిగింది. చాలా పాటలు ఉన్నాయి. బట్ ప్రతి ఒక్క ఫీమేల్కి ఎస్పెషల్లీ ఫేవరెట్ అంటే ఓ సీత. ఓ సీత వదలనిక తోడవుతా. నెక్స్ట్ ఇంకా మాకు ఎలాంటి ఆల్బమ్స్ ఇవ్వబోతున్నారు? చెన్నై లవ్ స్టోరీ, పెద్ది, స్పిరిట్, అలాగే శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. అండ్ ఇక్కడ కంటెస్టెంట్స్ కూడా చాలా స్పెసిఫిక్గా పెక్యులర్గా వాళ్ళని పిక్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ వరుణవి సార్ నిజంగా చేతులు అంటే జోడించి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వ్యూయర్స్ అందరూ కూడా జీ తెలుగుకి. ఎందుకంటే టాలెంట్ ఉన్నా కూడా ఆ పాపను ఎంకరేజ్ చేస్తూ, ఇప్పుడు నవేడేస్ చూడండి, పేరెంట్స్ ఎంత కష్టపడి చదివించినా పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసు, క్షణకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఆ పాపను చూస్తుంటే మనం ప్రశ్నించుకోవచ్చు, మనం ఏం చేస్తున్నాం, ఎట్లుంటున్నాం. అండ్ ఆ పిల్లని చూపిస్తూ ఒక మోటివేషన్గా, ఇన్స్పిరేషన్గా జర్నీ ఉంటుందని మాత్రం అర్థమవుతుంది. అండ్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. తన ముద్దు మాటలతో మమ్మల్ని అయితే చాలా బాగా నవ్విస్తోంది. సో వరుణవి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అనంత్ శ్రీరామ్ గారు? అది నిజంగా జీ తెలుగు వారికి వచ్చిన ఒక అద్భుతమైన ఆలోచన అండి. వరుణవి ప్రదర్శన ప్రతి ఎపిసోడ్లో పెట్టడం అనేది. ఒకటి, తనకి ఏదైతే దేవుడు ఇచ్చాడో అది తెలియకుండా పెంచడం అనేది చాలా గొప్ప విషయం. అది ఒక వయసు వచ్చేటప్పటికి తెలియచ్చు. అది తెలిసేలోపు దానికంటే గొప్పగా ఉండే ఈ ప్రజ్ఞ నాకు ఉంది అని తను తెలుసుకుని ఈలోపు తను మలుచుకునే అవకాశం ఉంటుంది. కానీ అలాగే ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి ఇలాంటి ప్రత్యేక సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం వెన్నుతట్టి ప్రోత్సహించాలన్న ఒక స్ఫూర్తి మొత్తం చూసే వాళ్ళందరిలోనూ కలిగించడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా వరుణవి తల్లిదండ్రుల కష్టానికి మనం చేతులు జోడించి నమస్కారాలు పెట్టాలి. అలాగే 2 చేతులు కలిపి అభినందిస్తూ చప్పట్లు కొట్టాలి. సూపర్ సార్. ఇప్పుడు నవేడేస్ ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్ అభివృద్ధి చెందిన తర్వాత, ఇన్స్టాగ్రామ్, యాప్స్, ఫోన్స్ అంతా వచ్చిన తర్వాత పిల్లలు చాలా ఫాస్ట్ అయిపోయారు. ఒకప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలని, పద్ధతుల్ని పాటించాలి అని చెప్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు నవేడేస్ జనరేషన్ ఇప్పటికీ స్టిల్, నేను మార్నింగ్ కొంతమందిని ఇంటర్వ్యూస్ చేశాను, ఆడపిల్లలు ఏజ్ చిన్నదున్నా వేరే ప్రాంతమైనా వాళ్ళు మ్యూజికల్ క్లాసెస్కి వెళ్ళి సంగీతం నేర్చుకుని పాటలు పాడడమే ప్రాణంగా పెట్టుకున్నారు. నువ్వు పెద్దకి ఏమవుతావంటే సింగర్ ప్లస్ డాక్టర్ అట, సింగర్ ప్లస్ ఇంకొక జాబ్ అట. అంటే ఆ ఐడియాలజీ ఈ ఏజ్లోంచే వాళ్ళు నేర్చుకుంటూ ఎదుగుతున్నారు. దట్టు సంగీతం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి సరిగమప షోలు మనకు వస్తూ ఉన్నాయి. సో ఈ జనరేషన్స్ సంగీతం మీద పెట్టే ఇంట్రెస్ట్ గురించి మీరేం చెప్తారు? చాలా
చాలా సున్నితమైన అంశం అండి. సరిగమప షోని మాత్రమే టార్గెట్గా చేసుకుని కనుక సంగీతం నేర్చుకోవడం, లేకపోతే సరిగమప షో నుంచే స్ఫూర్తి పొంది గాయనిగా చేయాలి, గాయకుడిగా చేయాలనుకుంటే మాత్రం పొరపాటు. ఇప్పుడు ఒక క్రాఫ్ట్ ముందు ఉండాలి, దాని ప్లాట్ఫామ్ వెనకాల ఉండాలి. సరిగమప షో కంటే సంగీతం పెద్దది. కాబట్టి పిల్లలకి ఇదేదో ఒక ప్లాట్ఫామ్ అంతే, కానీ నీ అచీవ్మెంట్ ఏంటంటే ఈ వయసుకి ఇదిగో ఈ దాటు స్వరాలు, జంట స్వరాలు నేర్చుకోవాలి, ఈ వయసుకి అలంకారాలు అవ్వాలి, ఈ వయసుకి గీతాలు అవ్వాలి, ఈ వయసుకి పిల్లారి గీతాలు అవ్వాలి, ఈ వయసుకి స్వరజతులు అవ్వాలి, ఈ వయసుకి వర్ణాలు అవ్వాలి, ఈ వయసుకి కీర్తనలు అవ్వాలి, ఈ వయసుకల్లా కృతులు అవ్వాలి, తర్వాత ఈ వయసుకి స్వరకల్పన నేర్చుకోవాలి. ఇది నీ అచీవ్మెంట్. ఈ టైటిల్స్ లేకపోతే ఒక ఎపిసోడ్ విన్నింగ్ ఇది కాదు అన్న ఓరియంటేషన్ ఎక్కువ పెంచితేనే మనం సంగీతానికి ఎక్కువ చేసిన వాళ్ళం అవుతాం. కానీ ఇక్కడ ఎవరికో టైటిల్ వచ్చింది, ఇన్ని లక్షల క్యాష్ ప్రైజ్ వచ్చిందనో, లేకపోతే ఆ సినిమాలో ఎవరో పాడారు, ఆ పాటకి ఇన్ని వ్యూస్ వచ్చినాయి అనో చెప్పి గనక ఇన్స్పైర్ చేస్తే మాత్రం వాళ్ళని చాలా తప్పుదారులు నడిపిస్తున్నట్టు. ఓకే, ప్యూర్ ఆర్ట్ ఫామ్ మీద గౌరవం పెంచే తర్వాతే నేము, తర్వాతే ఫేము, తర్వాతే టెక్నాలజీ. సూపర్ సార్. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాటలు మీరు రాయడం జరిగింది, మాకు అందించారు. చాలా పాటలు ఉన్నాయి, బట్ ప్రతి ఒక్క ఫీమేల్కి ఎస్పెషల్లీ ఫేవరెట్ అంటే ఓ సీత. యాక్చువల్లీ పెళ్ళిళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ ఆ పాటతోనే ఆల్బమ్ చేసుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు మురారి సాంగ్ ఎక్కువ వినిపించేది సార్, ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది కాబట్టి ఈ పాటతో ఎక్కువగా ట్రెండ్ క్రియేట్ చేశారు. అద్భుతమైన పాట అందించారు. అండ్ నెక్స్ట్ ఇంకా మాకు ఎలాంటి ఆల్బమ్స్ ఇవ్వబోతున్నారు, ఏం చేస్తున్నారు? నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీ, పెద్ది, స్పిరిట్, అలాగే శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. ఇలాంటి కొన్ని సినిమాలు ఏంటి 2025 అయిపోయింది కదా, 26లో రాబోయే పనంతా 24లోని, 23లోని, 25లోని జరిగింది. బట్ వాటిలో 26లో రాబోయే నా సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా వచ్చిన సినిమాల మీద పై స్థాయిలోనే ఉంటాయని అనుకుంటున్నాను. సూపర్ సార్. పెద్ది ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే ఆ ఒక్క చిన్న టైటిల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఫ్యాన్స్ ఫుల్ రామ్ చరణ్ గారిని చూసిన తర్వాత సంతోషం అసలు మామూలుగా లేదు. యాక్చువల్లీ ఏమైనా హింట్ ఏమైనా ఇస్తారు సార్ ఎలా ఉండబోతుంది? విషయమే చెప్తాను, చెప్పండి. ఏమైనా అంచనాలు వేసుకోండి మీరు, అంతేనా? దాన్ని ఖచ్చితంగా అందుకునే సినిమా. అండ్ మన ఒక ఈవెంట్లో జాన్వీ కపూర్ గారు అంత స్పష్టమైన తెలుగు మాట్లాడుతున్నారు సార్. ఆవిడ శ్రీదేవి గారికి వచ్చిన భాషలన్నీ పిల్లలకు కూడా నేర్పుకుంటారు. అదే దానికి మించి మాట్లాడాలన్న ఆసక్తి ఎక్కువ వారికి. అడిగి ఇలా ఏమనొచ్చు, ఇలాంటి మాటను తెలుగులో ఏమనాలని అడిగి డైరెక్టర్ గారిని అడిగి మాట్లాడుతూ ఉంటారు. ఆ ఆసక్తి ఉండడం చాలా గొప్ప విషయం. అది ఎప్పుడైతే భాష మీద ప్రేమ ఉందో భావం అనేది చాలా సహజంగా ఉత్పన్నమవుద్ది. ఆ భావంలోంచి వ్యక్తీకరణ అనేది ఇంకా సహజంగా ఉంటుంది. ఓకే, మరి శివశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు, మీరు ఎట్లా కనిపిస్తున్నారు సార్? మాకు ఏ పాటతో వస్తున్నారు? మీసాల పిల్ల ట్రెండ్ అయితే క్రియేట్ చేసింది సార్, నెక్స్ట్ ఏం ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నారు? ఆ పాట పేరు ఇప్పుడు చెప్పకూడదు. నాది కూడా చిరంజీవి గారు, నయనతార గారి మధ్య వచ్చే పాట ఉంటుంది. ఓకే, కాంబినేషన్ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సార్, ఎట్లా ఉంటారా ఏంటా అని. అనిల్ రావిపూడి గారు, చిరంజీవి గారు, నయనతార గారు. ఖచ్చితంగా మీరు చిరంజీవి గారి కామెడీ టైమింగ్ మీకు తెలియదు కదా, బాబు గారు బాగున్నారా లాంటి చాలా మంచి కామెడీ టైమింగ్ ఉన్న సినిమాలు ఉంటాయి కదా చిరంజీవి గారి, వాటికి ఏమాత్రం తీసుకోకుండానే ఉంటుంది. ఓకే, ఏ జోన్లో పాట రాశారు మాత్రం చెప్పరు? నయనతార గారు, చిరంజీవి గారి మధ్య వచ్చే పాట వాళ్ళిద్దరు. ఓకే, డ్యూయట్ రాశారు. ఓకే, సూపర్. అయితే ఈగర్గా వెయిట్ చేస్తా. కాకపోతే ఏంటో అనేది విడుదలయ్యాక చూడండి. కాకపోతే ఏంటనేది విడుదలయ్యాక చూడండి. ఒక స్పెషాలిటీ ఉంటుంది పాటలో. అవునా? మీరేమన్నా హింట్ ఏమన్నా చెప్పండి. చిరంజీవి గారి వ్యక్తిగత జీవితానికి ఆ పాటలో ఉన్న కొన్ని పదాలకి సంబంధం ఉంది. వ్యక్తిగత జీవితానికి, సినిమా జీవితానికి కాదు, వ్యక్తిగత జీవితానికి. అసలు ఈ హింట్ ఇచ్చినట్టే లేదు సార్ నాకు. ఇది ఇంకా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాను నేను. ఓకే, అండ్ ఆయన వింటేజ్ లుక్ ఈ పాటలో చాలా బాగుంది సార్. యాక్చువల్లీ అసలు సినిమా అంతా కూడా ఆయన వింటేజ్ లుక్. సంక్రాంతికి వచ్చి మంచిగా కొత్త అల్లుడు ఎంత హ్యాపీగా ఇంటికి వచ్చి వెళ్ళిపోతారు, అట్లా సంక్రాంతికి వచ్చినప్పుడల్లా అనిల్ గారు గ్రాస్ కలెక్షన్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ ఆయన సంక్రాంతికి ఎలాగో విందులు మనకి ఇంట్లో కామన్ కదా, ఈ కన్నుల విందు కూడా అనిల్ గారు చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ 23rd మన అనిల్ రావిపూడి గారి బర్త్డే సార్.
మీరు కొంచెం ఆ చిలిపిగా అల్లరిగా ఏదో చెప్తుంటారు కాబట్టి ఆయన బర్త్డే విషెస్ కొంచెం డిఫరెంట్గా చెప్పాలంటే ఎలా చెప్తారు మా సుమన్ టీవీ ఆడియన్స్ కోసం? ట్రెండ్ అయిపోవాలి సార్, రేపు మార్నింగ్ మన ఇద్దరమే ఉండాలి. యాక్చువల్లీ ఆయన బర్త్డే విషెస్ మన ఇద్దరిదే ట్రెండింగ్. ఆయన బర్త్డేలు మనం ఎందుకండి? చెప్పేది మీరే కదా సార్. ఈ నవంబర్ 23 మన సంక్రాంతి దర్శకుడు, అంటే సంక్రాంతి దర్శకుడు అంటే సంక్రాంతి అన్న పేరున్న సినిమా దర్శకుడు కాదు, సంక్రాంతికి వచ్చే సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి గారు పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజు అనేది సస్పెన్స్, పుట్టినరోజు మాత్రం జరుపుకుంటున్నాం మనం. ఆయన ఇలాగే ఆరోగ్యంగా ఆనందంగా అనేక దశాబ్దాలు మనకి సంక్రాంతికి వచ్చి పలకరిస్తూ అద్భుతమైన వినోదాన్ని అందించాలని కోరుకుంటున్నాను. నా ప్రత్యేకమైన ఆశ ఆకాంక్ష ఏంటంటే ఇక్కడి నుంచి అనిల్ గారికి క్యాలెండర్ రివర్స్ అవ్వాలని, వాళ్ళ ఇంట్లో క్యాలెండరు ఇలా తిరగకుండా ఇలా తిరగాలని. మనకి 2025 వచ్చినప్పుడు ఆయనకి 2024, మనకి 2026 వచ్చినప్పుడు ఆయనకి 2023, మనకి 2027 వచ్చినప్పుడు ఆయనకి 2022, ఇలా ఆయన వయసు కూడా రివర్స్ అవుతూ ఇంకా ఇంకా నిత్య నూతన యవ్వనంతో ఇలాగే శక్తివంతంగా ఉండి సినిమాలు ఇంకా దీనికి రెట్టించిన ఉత్సాహాన్ని ఇచ్చే సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్. ఇప్పటికే ఆయన హీరోగా వస్తున్నారని బయట రాసేస్తున్నారు సార్ వెబ్సైట్లో. ఇంకా నూతనంగా అంటున్నారు మీరు, ఇంకా నవనూతనంగా వచ్చినప్పుడు నేను కూడా విలన్ గా వస్తాయి, ఏం కంగారు కూడా. సూపర్. ఇక్కడ క్యామియో ఇంకా వర్కౌట్ అవుతుంది సార్ మొత్తానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీ క్యామియో వర్కౌట్ అయింది కదా, ఆన్ స్క్రీన్ కూడా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఇందులో చెప్పండి. ఈ డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఒక సినిమాలో నా క్యామియో ఉంది. ఈ డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఒక సినిమా, ఈ డిసెంబర్ ఒక సినిమాలో నా క్యామియో ఉంది. ఒకనొక సినిమాలో హీరో ఎవరో చెప్పరా సార్? హీరో అందగాడు. ఆహా, హీరో అందగాడు. హీరోయిన్ కూడా అందగత్తే కదా? హీరోయిన్ కూడా అందగాడు. డైరెక్టర్ కూడా అందగాడేనా? డైరెక్టర్ అందంతా మనకు పని లేదు, కానీ అందగాడే. కానీ అందగాడు. ఓకే, అయితే ఏ బ్యానర్ చెప్పండి సార్ ప్లీజ్. ఆ సినిమాని తీసిన బ్యానర్. మీ నమస్కారం సార్, మీరు దేవుడు సార్ అసలు. కాదు, హిట్ నేను అడగట్లే, కానీ మీరు ఇస్తున్నారు. కానీ ఏదో ఒక ఆలోచన వచ్చేలాగా యూటర్న్ తీసేసుకుంటున్నారు వేరేలాగా. ఓకే, మొత్తానికి డిసెంబర్లో కనిపించబోతున్నారు క్యామియో. ఓకే, ఎందుకంటే చెప్తే క్యామియో యొక్క పర్పస్ పోతుంది. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్కి ఇతను వచ్చాడేంటి అనుకుంటేనే క్యామియోలో పెట్టుకుంటారు. అదే ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనుకోండి, నేను పలానా సినిమాలో ఫుల్ లెంత్ చేస్తున్నానని చెప్తాను సార్. ఓకే, క్యామియో కాబట్టి అట్లా సర్ప్రైజింగ్గా ఉంది. ఇప్పుడు కొత్త వాళ్ళతో పురుషాహ అని ఒక సినిమా తీస్తున్నారు. దాంట్లో కొంచెం ఒక 10-15 నిమిషాల క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, సో అది క్యామియో కాదు కాబట్టి మీకు పేరుతో సహా చెప్పేసి. సార్ ఆఫర్ ఇట్లా మీ దగ్గరకు వస్తున్నాయా, మీరు చేస్తే బాగుంటుంది అనంత్ గారు అని? అంటే నేనండి పొద్దున్నే ఓ పాట రాసుకుంటాను. పాట రాసుకోవడం అయిపోయిన వెంటనే సినిమా డైరెక్టరీ తీసి ఎవరెవరు డైరెక్టర్లు ఉన్నారో అన్నీ నోట్ చేసుకుని ఎవరెవరు సినిమాలు స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి రోజుకు ఒక 1500 ఫోన్స్ అయిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఆఫర్ ఇస్తే చేస్తాను. మీకు నమస్కారం సార్. నేను ఇంకేం చెప్తున్నారా అని వింటా ఉన్నాను సార్. అసలు నిజమే చెప్తున్నారు అనుకుని అసలు మరీ గౌరవం. అసలు ఆ క్వశ్చనే రాంగ్ అని చెప్పొచ్చు కదా సార్ ముఖం మీద. నేను క్వశ్చనే అడగను అసలు. రోజు వాళ్ళకి కాల్ చేస్తుంటా 1500 కాల్స్ అట. మరి గోదావరిలో పుట్టిగా మాత్రం ఓకే, సూపర్. జనరల్గా నేను యాక్ట్ చేసిన ఏవి నేను అడిగినవి కాదు. ఏదో పాట రాస్తున్నప్పుడు డైరెక్టర్స్కి మైండ్లో రన్ అవుతూ ఉంటుంది, ఈ క్యారెక్టర్ రాశాను కదా దీనికి ఎలాంటి ఫేస్ సెట్ అవుద్ది. అలా అనుకున్నప్పుడు నేను పాటలు రాయడానికి వెళ్ళినప్పుడు నా ముఖ కవళికల్లో ఏమన్నా ఆయనకి అలా అనిపించి పెట్టుకోవడం తప్పితే సహజంగా నేను ఎందుకంటే ఈ వృత్తికే సమయం సరిపోదు.